లొంగని ధీరోదాత్త వ్యక్తిత్వం. అవునా కదా? గుడ్ మార్నింగ్ సార్. ముద్రగడ పద్మనాభం అంటే మన ఆంధ్రప్రదేశ్ గర్వించదగినటువంటి రాజకీయ నాయకుడు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా తన ప్రస్థానం కొనసాగిస్తూ తాను పుట్టినటువంటి కమ్యూనిటీ, తాను పుట్టినటువంటి జాతి కోసం, ఆ యొక్క జాతిలో ఉన్నటువంటి సభ్యుల సమస్యల కోసం బాధ్యతాయుతంగా పోరాడి సాధించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. చట్టపరంగా కానీ, లేకపోతే రాజ్యాంగ పరంగా కానీ, ప్రజాస్వామ్య విధానంలో కానీ ఈ యొక్క కాపు కమ్యూనిటీకి జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పట్ల అకుంఠిత భావంతో అల్లు పెరిగినటువంటి పోరాటం చేసినటువంటి నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారు ఆద్యుడు. మరి ఆధునిక రాజకీయాల్లో ఆయన యొక్క ఉద్యమ ప్రస్థానం కానీ, ఆయన యొక్క వ్యూహం కానీ, ఎవరికి ఇబ్బంది కలిగినటువంటి రీతిలో ఉద్యమాలు రూపొందించి సక్సెస్ అయినటువంటి నేతగా కూడా మనం చెప్పుకోవాలి. అయితే ఆయన అనుకున్నటువంటి డిమాండ్లు సాధించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి అవకాశవాద రాజకీయాలు, స్వార్థపూరిత రాజకీయాలతో ఆయన యొక్క వ్యక్తిత్వం అది కనెక్ట్ కానటువంటి పరిస్థితుల్లో ఉద్యమ జీవితానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టి మరలా రాజకీయ రంగంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు రావడం, ఆయన పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ఆయన చేసినటువంటి ఒక ఛాలెంజ్ కి కట్టుబడి తన పేరును కూడా మార్చుకున్నటువంటి ఆ యొక్క విధానం చూస్తే ఆయన పట్టుదల, ఆయన యొక్క కమిట్మెంట్, ఆయన యొక్క విధానం యొక్క క్లారిటీ కూడా మనకి అర్థమైనటువంటి పరిస్థితి ప్రజల పరిస్థితి చెప్పారు. అయితే ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు చాలా అరుదుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మనం ఆయన యొక్క మరణ వార్త విని ఆయనకు అశ్రుతాంజలి ఘటించాలి రావడం దురదృష్టకరం. ఏదేమైనా ఆయన యొక్క పోరాట పటిమ, ఆయన యొక్క మంచి వ్యక్తిత్వ లక్షణాలన్నింటినీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తీసుకోవాలి. బాధ్యత అనమాట, తనకున్నటువంటి బాధ్యతను ఆయన గమనించి, ఆయన ప్రజలందరూ కూడా గమనించాలి. లేకపోతే తన కమ్యూనిటీలో నేనున్నాను కాబట్టి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి హక్కుల కోసం, లేకపోతే సమస్యల కోసం పోరాటం చేసినటువంటి తన నిస్వార్థమైనటువంటి విధానం. ఆయన కనుక స్వార్థం కోసం చేస్తే ఆయన కంటిన్యూ ఇప్పుడున్నటువంటి విధానాలు కొంతమంది రాజకీయ నాయకుల కనుకైతే ఆయనకు ఏ మంత్రివర్గంలోనైనా లేకపోతే కేంద్ర ప్రభుత్వంలోనైనా ఎంపీగాను, మంత్రిగాను కంటిన్యూగా కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నా కూడా తను కాలదన్ని తన సిద్ధాంతం కోసం, తను నమ్మినటువంటి విధానం కోసం, తను నమ్మినటువంటి ప్రజల కోసం, తాను ఎంచుకున్నటువంటి మార్గాన్ని వేడకుండా ఆయన తుది శ్వాస వరకు కూడా ఒక అకుంఠిత దీక్షా భావంతో పనిచేసినటువంటి వ్యక్తి. అనేక ఆమరణ దీక్షల్లో కూడా ఇప్పుడున్నటువంటి ఆమరణ దీక్షలకు కాకుండా ఆయన ఒక నిఖార్సైనటువంటి ఆమరణ దీక్షలు కూడా తెలిపారు. ఆయన గరిటతోటి కంచం కొట్టినటువంటి సంఘటన నాకు ఇప్పుడు కూడా గుర్తు. అది ప్రజాస్వామ్య విధానంలో మంచి నిరసన అనేటువంటిది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆమోదించినటువంటి అంశం. ఏదేమైనా అటువంటి మహనీయుడికి ఖచ్చితంగా అశ్రుతాంజలి నివాళులు అర్పిస్తున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన తండ్రి సమానుడైనటువంటి, పుత్రుడు సమానుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారి మరణం పేరున లోటు తన పార్టీకి కానీ, అతనికి కానీ, లేకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ లోటుని ప్రకటన చేయడం, అట్లాగే విపక్ష నాయకులు కానీ, వివిధ రాష్ట్రాల్లో ఆయన సహచర నాయకులందరూ కూడా ముక్త కంఠంతో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అంటే ఆయన యొక్క వ్యక్తిత్వానికి, ఆయన యొక్క జీవన విధానానికి ఇది తార్కాణంగా అభివర్ణించవచ్చు సార్. ఇది ఆయన పట్ల ప్రజలకు ఇంకా మరింత ఆలోచన విధానం కలిగించే, ఆయన గురించి తెలియనటువంటి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి విధంగా జరుగుతున్నటువంటి పరిణామక్రమం. ఆయన గురించి తెలియకపోవడం అనేది ఉండదండి. ఆయన గురించి తెలియని వాళ్ళంటూ ఆంధ్రప్రదేశ్లో అయితే లేరు. ఖచ్చితంగా అంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ, శిఖర సమాన వ్యక్తిత్వం. అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎంతో ఒదిగి ఉండటం అనేది ఇప్పుడుండే స్టూడెంట్స్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి కూడా తెలుసండి ఆయన గురించి.